మహానాడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందో లేదో వాళ్ళ మనస్సాక్షిని అడగమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. అంటే ఎన్టీ రామారావు గారికి చనిపోయే టైంలో ఎంత మనస్క్షోభకి గురయ్యారో, ఆయన ఎంత నరకయాతన అనుభవించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరొక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఎవరు కూడా మర్చిపోలే. అసలు ఏ వీడియోలు పెట్టడం ఏంటండి, ఏ వీడియోలో వాళ్ళు భజన కొట్టించుకోవడం ఏంటండి. ఆయన ఏదో స్వర్గం నుంచి ఆశీర్వదిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడాడు? సాక్షాత్తు ఔరంగజేబుతో పోల్చాడు. ఔరంగజేబుతో ఆయన పోల్చి రావణాసురుడితో పోల్చాడు. ఇది చరిత్ర, ఇది ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలు. మరి ఒక ఏ వీడియో చేసి మరి ప్రజల్లో అమాయకులు అనుకుంటున్నారో లేకపోతే అందరికీ చెవులో పువ్వులు పెడుతున్నారో అర్థం కావట్లా. మరి లోకేష్ని ఆయన రాజకీయ వారసుడిగా ఏ వీడియో ద్వారా మరి ప్రకటించడం అంటే అందరు నవ్వుకుంటున్నారు. అక్కడ నందమూరి కుటుంబానికి సంబంధించి ఒకటి కూడా కనబడలా. బాలకృష్ణ కనబడలా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనబడలా, ఎవరు కనబడలా. కాకపోతే భజన, దాన్ని అంటారు కదా, ఏదో సినిమాలో చెప్తారు భజన. 3 రోజుల పాటు అక్కడ జరిగింది ఏంటంటే పూర్తి స్థాయిగా మనకు కనబడేది ఆత్మస్తుతి, పరనింద. ఇంకా అంత తప్పితే ఇంకా అక్కడ ఏమి కూడా కనబడలా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక్క పథకానికి దిక్కుమొక్కు లేదు. సంవత్సర కాలం అయింది. మళ్ళీ అక్కడ చెప్తా ఉన్నారు ఇంకో 30 సంవత్సరాల పాటు మనమే అని చెప్తా ఉన్నారు. మీరు ముందర ఒక సంవత్సరంలో మీరు చేసింది ఒకసారి రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇంటింటికి కూడా వెళ్ళండి. మరి నేను చెప్తా ఉన్నా, దుమ్మెత్తి పోస్తారు ఇవాళ ప్రజలు. మీరు ఇంటింటికి కనుక వెళ్తే ఒక్క పథకం ఇలా. ఇవాళ మహిళా గ్రూపులు వాళ్ళని ఏ రకంగా బెదిరించారండి. ఇవాళ సోషల్ మీడియా వేదికగా మన అందరం కూడా విన్నాం. ఏ రకంగా ఒకవేళ మీరు కనుక రాకపోతే మీకు వచ్చే పథకాలన్నీ కట్ చేస్తాం. అసలు ముందర పథకాలు ఇచ్చింది ఏమున్నాయి కట్ చేయడానికి? బెదిరింపులు. మరి ఆ మహానాడుకి జనాలు తరలింపు కార్యక్రమము ఏ రకంగా మహిళల్ని ఏ రకంగా గురి చేశారనేది కనబడుతూ ఉంది. ఇది కాకుండా ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమకి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం గురించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ప్రతి నెల ఒక డ్రామా కొడతా ఉన్నాడు. మళ్ళీ ఆ డ్రామాలో కూడా చూస్తే ఆయన మైక్ పెట్టుకోవడం, ఇలా మైకులు పెట్టుకున్నట్టు ఆ పక్కనున్న మహిళలో లేకపోతే వృద్ధులో వాళ్ళకి మైకులు పెట్టడం. అసలు ఏంది ఇది? మీతో పాటు మీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన సినిమా యాక్టర్. ఆయన అడిగితే ఎలా తీయాలి, తెలియకోకుండా ఎలా తీయాలనే చెప్తాడు. అంతేగాని ఏంటి డ్రామా ఏంటి? అది ఒక్క డ్రామా కింద కనబడుతూ ఉంది. వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారా లేదా అనేది కూడా కనబట్లే. ఇవాళ ఆయన తీవ్రాతి తీవ్రమైన అభియోగాలు, రెక్కాడితే డొక్కాడని ఎవరైతే MDU ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కటిక పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వాళ్ళు అణగారిన వర్గాలు. ఆ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిస్తూ ఇంటింటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేసే విధంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ మీద అసలు ఎంత తీవ్రమైన అబాండాలు వేశారని అంటే వాళ్ళు ఏదో టెర్రరిస్టుల్లాగా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారంట. వాళ్ళకి అసలు వాళ్ళు మామూలుగా రెక్కాడితే కూడా డొక్కాడదు. అలాంటి వాళ్ళు వేల కోట్లు దోచేసి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట లంచాలు ఇవ్వడానికి. అంటే ఈ MDU ఆపరేటర్ వ్యవస్థని తీయద్దు అని లంచాలు ఇవ్వడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం చూద్దాం.
అదేవిధంగా కాకినాడ పోర్టుకి వెళ్ళిపోతున్నాయంట. ఏంది 1000 కోట్ల రూపాయల బియ్యం కాకినాడ పోర్టు. మీరు సంవత్సరం అయింది స్వామి, సంవత్సరం అయ్యి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఒకవేళ నిజంగానే కనుక అక్రమాలు జరిగితే సంవత్సరం కాలం మీరు ఏం చేస్తూ ఉన్నారు? గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ అక్రమాలు జరిగితే ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు ఈ రకమైన డ్రామాలు ఆడుతూ ఉన్నారు? మీరు ఒకవేళ వ్యవస్థ తీస్తే మీరు పాలసీ మ్యాటర్గా వ్యవస్థ తీశారు, నిర్ణయం తీసుకున్నారు, అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టద్దు. ప్రజలు అమాయకులు కాదు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చే రకాలే అయితే వాళ్ళు కనీసం ఒక కారులో పెద్ద పెద్ద బంగ్లాలో మెయింటైన్ చేయాలి కదా. వాళ్ళు ఎవరండి? వాళ్ళు అణగారిన వర్గాల మీద ఈయన అగ్రవర్ణుడు ఏ రకంగా వాళ్ళపైన అబాండాలు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆయన చెప్పిన మాటల్లోనే విందాం. ఫుల్ స్క్రీన్ పెట్టండి.